తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరోసారి భూముల వివాదం రాజుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భూములపై రాజకీయ దుమారం రేగింది. 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన TGIIC ఇచ్చిన ప్రకటనను ఖండించి HCU తెలిపిన ప్రకారం 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024 విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలు HCU ఖండించింది. విశ్వవిద్యాలయం ప్రకటనలో ఇప్పటివరకు భూమి స్థలాకృతి ప్రాథమిక తనిఖీ మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని ఎటువంటి అన్యాకృతాలకు గురి చేయకుండా చూడాలని కోరింది. HCU ప్రకారం ఈ భూమి ట్రాన్స్ఫర్ కావాలంటే అది పూర్తిగా విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలం ఆమోదంతో మాత్రమే జరగాలి. HCU ఈ వివాదాన్ని పర్యావరణ పరిరక్షణ, జీవన వైవిధ్య సంరక్షణ కోణంలో కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.